ప్రజల గురించే కాదు ప్రత్యర్థుల గురించి కూడా. అందున అధికారానికి దూరమైన వాళ్ళంతా ప్రత్యర్థుల గురించి అనుక్షణం ఆలోచించాలి. ఇప్పుడు ఆ సేతు హిమాచలం అధికారంలో ఉన్న పార్టీలు కూడా అదే పనిలో ఉన్నాయి. ఇంతకీ వాళ్ళందరికీ ఉమ్మడిగా ఎదుగుతున్న ఆ ప్రత్యర్థి ఎవరు? ఎన్నికల ప్రచారంతో మోడీ ఎవరో దేశానికి తెలిసింది. ఈ 6 నెలల పరిపాలనతో మోడీ ఏంటో దేశానికి తెలిసింది. భారత రాజకీయాల్లో తెరపైకి వచ్చిన అనతి కాలంలోనే ప్రధాని లాంటి కీలక స్థానానికి ఎదిగి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది నిస్సందేహంగా మోడీ అనే చెప్పాలి. ఒక ప్రధానిగా మోడీ తన వాస్తవమైన విధులను పూర్తి స్థాయిలో మొదలు పెట్టకపోయినా ఆయన శ్రీకారం చుట్టిన కార్యక్రమాలకే విశేష స్పందన లభిస్తోంది. ప్రధానిగా ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తూ పార్లమెంటును ముద్దాడిన దగ్గర నుంచి ప్రభుత్వ ఆఫీసుల్లో పంక్చువాలిటీ నేర్పడం, స్వచ్ఛ భారత్ అంటూ చీపుర్లు పట్టడం, మేక్ ఇన్ ఇండియా అంటూ పెట్టుబడులను ఆహ్వానించడం, విదేశీ పర్యటనల్లో బహిరంగ సభల్లో మాట్లాడటం, ఇలా మోడీ ఏం చేసినా దానికి అనుకూల స్పందనే వస్తోంది. వీటన్నింటికీ తోడు సార్వత్రిక ఎన్నికల్లో ఊచకోత కోసిన మోడీ ఇప్పుడు రాష్ట్రాల్లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన చరిష్మాతో కమల దళానికి అసెంబ్లీలో అధికారాన్ని కట్టబెడుతున్నారు. ఇప్పటికే ఈ దిశగా మహారాష్ట్ర, హర్యానాల్లో 2 అడుగులు వేసిన మోడీ మరో 2 అడుగులు వేయడానికి ఓటు వేటు దూరంలోనే ఉన్నారు. మొత్తంగా మోడీ గురించి ప్రతిపక్షాలు భయపడుతున్నాయంటే కారణం లేకపోలేదు. అటు రాజకీయంగా బలపడుతోన్న మోడీ ప్రపంచ పర్యటనలతో మరింతగా అంతర్జాతీయ సమాజం నుంచి కూడా మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఇకపోతే గడిచిన 6 నెలల్లో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలేమీ తీసుకోకపోయినా ఆయనపై సదభిప్రాయం పెరుగుతూనే వస్తోంది. ఎక్కడి వరకు ఎందుకు, మోడీ రాగానే రైలు ఛార్జీలు పెంచారనే విషయం అప్పుడే అంతా మర్చిపోయారు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత 6 సార్లు పెట్రోల్ ధరలు తగ్గించారు. దాదాపుగా 19% పెట్రోల్ ధరలు తగ్గాయి. అంతర్జాతీయ ధరలు తగ్గడం వల్ల ఇది సాధ్యమైనా యూపీఏ హయాంలో ఒక్కసారి కూడా పెట్రోల్ ధరను అంతర్జాతీయ మార్కెట్ను బట్టి తగ్గించిన పాపాన పోలేదు. దీంతో మోడీ ఒక్కసారిగా ప్రజల్లో హీరో అయిపోయారు. చమురు ధరల్ని తగ్గించడంతో ద్రవ్యోల్బణం కూడా దిగొచ్చింది. యూపీఏ హయాంలో ఆల్ టైమ్ హైకి చేరిన ఇన్ఫ్లేషన్ మోడీ వచ్చాక ఆల్ టైమ్ లోయెస్ట్ మార్క్ పడిపోయింది. బంగారం కూడా 6-7 వేలు దిగొచ్చింది. ఇక అటు చూస్తే స్టాక్ మార్కెట్లు కూడా ఆల్ టైమ్ హై రికార్డులు బద్దలు కొట్టుకుని పరుగులు పెడుతున్నాయి. తాజాగా జైట్లీ వారు సంస్కరణ మాటెత్తగానే సెన్సెక్స్ లో జోరు కనిపించింది. ఇలాగే ఉంటే మరో నెల రోజుల్లో సెన్సెక్స్ 30,000 మార్కుని, నిఫ్టీ 10,000 మార్కుని దాటిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవన్నీ తన ప్రమేయం లేకుండా జరిగిపోతున్నా తన కారణంగానే జరుగుతోన్న పరిణామాలని మోడీకి తెలియంది కాదు. అందుకే మోడీ కూడా మౌనంగా తన పని తాను చేసుకుపోతున్నారు. కానీ ఈ ప్రక్రియ అంతా బీజేపీ వ్యతిరేక శక్తులకు మాత్రం మింగుడు పడని అంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మోడీ వేగాన్ని చూసి నిలువలేకపోతోంది. ఇప్పటికే మోడీ ప్రధానయ్యాక వల్లభాయ్ పటేల్ను తెరపైకి తెచ్చి ఇండియన్ బ్రాండ్ గా ఆయన్ను ప్రమోట్ చేయడం మొదలెట్టారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహ నిర్మాణానికి పునాదులు కూడా వేసేశారు. ఇదే జరిగితే ఇండియా అనగానే ప్రపంచ దేశాలకు పటేల్జీ గుర్తొస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీకి వాస్తవిక అస్తిత్వంగా సంక్రమించిన నెహ్రూ చరిష్మాకు పరోక్షంగా మసిపూసే ప్రక్రియ. అందుకే ఎప్పుడూ లేనంత ఘనంగా కాంగ్రెస్ పార్టీ నెహ్రూ జయంతి ఉత్సవాలు నిర్వహించింది. దీనిని ఒక రాజకీయ వేదికగా మలుచుకునే ప్రయత్నం చేసింది. ఆ వేదికపై మోడీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేసే ప్రయత్నం చేసింది. ఎన్నికలు అయిపోయాయి, లోక్సభ ఏర్పడి ఇంకా పూర్తిగా 6 నెలలు అయింది అంతే. కాబట్టి ఇప్పటికిప్పుడు వేరే ఫ్రంట్లు జాతీయ స్థాయిలో వచ్చే అవకాశం లేదు. కానీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు మట్టుకు బీజేపీ వ్యతిరేక శక్తులు ఒకటిగా గట్టిగా నిలబడితే, ఐక్యంగా ఉంటే ఓడించవచ్చు అనే భావన ఉంది. దీనికి ముఖ్యమైన కారణం ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు చాలా వాటిలో బీజేపీ తన అధికారంలో ఉన్న చోట కూడా దెబ్బతిన్నది. కాబట్టి రేపు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కూడా ఈ పార్టీలు కలిసి వ్యవహరిస్తే బీజేపీని ఓడించవచ్చు అనే ఒక నమ్మకంతో ఈ జనతా పరివార్. ఇన్ని దశాబ్దాల రాజకీయాల్లో ప్రజలు పార్టీలకు కాకుండా వ్యక్తికి ఓట్లేయడం అన్నది మోడీతోనే మొదలైన ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పుడు మోడీని ఢీకొట్టేంత బలం పుంజుకోవడానికి ఆయన వ్యతిరేక శక్తుల్ని ఏకం చేసేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పుడు మోడీ చరిష్మాను చూసి భయపడుతోంది ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు, రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా లోలోపల భయపడుతూనే ఉన్నాయి. ఇక మోడీ కూడా పార్టీ కన్నా తననే ఎక్కువ ప్రమోట్ చేసుకుంటూ వెళుతున్నారు. దశాబ్దాల సంకీర్ణ ప్రభుత్వాలకు తన చరిష్మాతో చెక్ పెట్టిన మోడీ ఇప్పుడు రాష్ట్రాల మీద కన్నేశారు. ఒక్కో రాష్ట్రంలో అయితే బీజేపీ అధికారంలో ఉండడం లేదా ప్రతిపక్షంగా ఉండడం, ఈ రెండూ వీలు కాకపోతే కనీసం పార్టీని బలోపేతం చేయడం, ఇదే మోడీ టార్గెట్. ఇలా మోడీ అండ్ కో మొదలుపెట్టిన జైత్రయాత్రలో 2 రాష్ట్రాలు కాషాయమయమైపోయాయి. రేపో మాపో మరో 2 ఆ ఖాతాలో పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఆ మోడీ వేడిని తగ్గించే ఫ్రంట్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎన్నికలకింకా 4.5 ఏళ్లున్నా తాము ఢీకొట్టాల్సింది మోడీ లాంటి మదగజాన్ని కాబట్టి ఇప్పటి నుంచే ఆ కూటమి కోసం వెతుకులాట్లు మొదలెట్టారు. మోడీ వ్యతిరేక ఫ్రంట్, ఇది సాధ్యమయ్యే విషయమేనా? బ్రేక్ తర్వాత చూద్దాం.